అన్నా కూడా సన్నిధి పరురాలుగా ఉంది. సన్నిధిలో ఆమె మరి ఎదురు చూసేటువంటి తల్లిగా ఇక్కడ ఉంది. ఆమె చేస్తున్న పని ఏమిటనంటే, ఆమె అందరూ మందిరంలోంచి వెళ్ళిపోయారు, ఎవరు అక్కడ లేరు, కానీ ఇంకా మనోదుఃఖముతో వేదనతో మరి ఆమె అటు ఇటు ఊగుతూ వేదన దుఃఖము ఏడుపుతో ఆ మందిరంలో అలాగే ఉండిపోయింది. ఏలీ చూస్తూ ఉన్నాడు, ఏంటి అందరూ వెళ్ళిపోయారు, మరి ఈమె అయితే ఎట్లనే ఉండిపోయింది అని చూసినట్లయితే అనుకుంటున్నాడు ఆయన, మరి మద్యమునైనను ద్రాక్షరసమునైనా తీసుకున్నావా అని అంటాడు. ఎందుకని అట్లాంటి మాటలు ఏలీకి వచ్చిందంటే, ఏలీ కుమారులు అలాగే చెడిపోయి ఉన్నారు. ఏలీ ఒక గొప్ప యాజకుడే కానీ తన పిల్లలను క్రమమైన రీతిలో పెంచలేకపోయాడు. వారు చాలా చెడిపోయిన వారై ఉన్నారు. అలాంటి యొక్క మనసుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ నువ్వు కూడా